గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో 1600 కిలోమీటర్ల వేగంతో పరిభ్రమిస్తూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. గంటకు 1600. కెన్ యూ ఇమాజిన్? ఇదే భూమి సూర్యుని చుట్టూ గంటకి 107,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ ఉంది. అంటే మనం ఏడాదికి ఒక రౌండ్ పూర్తి చేస్తున్నాం అంటే నేను ఇప్పటికీ 56 రౌండ్స్ గంటకి 107,000 కిలోమీటర్ల స్పీడ్తో సూర్యుని చుట్టూ పూర్తి చేసి వచ్చా. 107,000 కిలోమీటర్స్ పోతా ఉంది. ఎక్కడ పడుతుంది? అరే 60 కిలోమీటర్ల బస్సులో పోతేనే ఇక చాలేరా స్పీడ్ ఎందుకు వేస్తూ ఉంటాం. మరి 107 కిలోమీటర్స్, కెన్ యూ ఇమాజిన్? సెకండ్లో కళ్ళు తెరిచేలో 30 కిలోమీటర్స్ పోతా ఉంది భూమి. మరి ఇన్ని విషయాలు సైన్స్ కనుగొని చెప్తా ఉంటే నీ సైన్స్కి అర్థం కాదు, నీ సైన్స్ వేరు, మా మతం వేరు, మా భావాలు ఉంటే ఉండనియండి, నమ్మితే వ్యక్తిగతమైన నమ్మకాలు అవి. కానీ వాస్తవం ఏమిటి అనేది కూడా చూసుకోవాలి కదా. వాస్తవ ఆధారంగానే కదా ఎవరైనా బ్రతికేది. సో అందులో మరీ ముఖ్యంగా సైన్స్ ఏవైతే నిరూపించిందో వాటిని కూడా ఇవాళకి పాటించే పరిస్థితుల్లో మళ్ళీ అదే అబద్ధాల్లో అదే భ్రమంలో ఉంటూ వాటినే ఉంటే నమ్మకం, మూఢనమ్మకం అంటే నమ్మకం అంటే నీకు ఏదైనా విషయం తెలియకపోతే ఇది ఇట్లా అయ్యి ఉండొచ్చు అని నమ్మితే అది నమ్మకం అవుతుంది. కానీ అది కాదు, ఇది వాస్తవం అని తెలిసిన తర్వాత కూడా మీరు నమ్మితే 1600 ఏళ్ల క్రితం ఆర్యభట్ట భూమిని చుట్టూ భూమి నీడ చంద్రుడి మీద, చంద్రుడి నీడ భూమి మీద పడుతుంటే గ్రహణాలు ఏర్పడ్డాయని చెప్తే 1600 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకి కూడా రాహుకేతులు మింగడం వల్లనే సూర్యగ్రహణం జరిగిందని నమ్ముతూ ఇంట్లోంచి బయటికి రాకుండా తలుపులు పెట్టుకుని ఉండి గడ్డిపోసలు వేసుకుని అన్నం తినే పరిస్థితి వస్తే ఏదన్నా అవుతుందేమో, ఎందుకు లేని గర్భిణీ స్త్రీలను బయటికి రానియకుంటుంటే ఇంతకుముందు మన మిత్రుడు గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు అనేక సార్లు భోజనాలు ఇవన్నీ మనం గ్రహణ సూర్యుడితో ఏర్పాటు చేస్తాం. ఈరోజు ప్రపంచం ఏం చెప్తా ఉంది? ప్రపంచవ్యాప్తంగా ఎక్లిప్స్ వచ్చినప్పుడు కొన్ని వేల మంది, కోట్ల మంది విద్యార్థులు బయటికి తీసుకొచ్చి చూసి రీసెర్చ్ చేయమంటున్నాం. గ్రహణం పాతెమ్మటి సైంటిస్టులు విమానాలు వేసుకొని దాని ఎమ్మటి పరిగెత్తుకుంటా వీడియోలు, ఫోటోలు తీస్తుంటారు, కొత్త అంశాలు మనకు తెలుస్తాయని. నమ్మకం ఏం చెప్తా ఉంది? తలుపులు పెట్టుకొని ఇంట్లో నుంచి అంటే మీ మెథడ్లు బంధించండి, మెథడ్లు మూసేయండి అంటుంది. సైన్స్ ఏమంటుంది? మెథడ్ ఓపెన్ చేయండి, దీంట్లోకి రానియండి, కొత్త అంశాలు మన మేధో పరిధిలోకి రానియండి, కొత్త అంశాలు నేర్చుకోమని చెప్తా ఉంది. కాబట్టి ఆ సైన్స్ ఎప్పుడో సైన్స్ అంటే ఒకటి మిత్రమా, సింపుల్ గా చెప్పమంటే ఈ ప్రకృతి, ఈ యూనివర్స్ గురించిన సత్యాన్ని ఒక తార్కికమైన క్రమ పద్ధతుల్లో పరిశోధనతో అన్వేషించడం. ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్, ఎక్స్ప్లోరింగ్ ద ట్రూత్స్ అబౌట్ అవర్ యూనివర్స్ ఇన్ సిస్టమేటిక్ అండ్ లాజికల్ మెథడ్. ఎక్స్ప్లోరింగ్ ద ట్రూత్, ఫ్యాక్ట్, నిజమేంటిదో తెలుసుకోవడం కదా సైన్స్, సత్యాన్వేషణ, సెర్చింగ్ ఆఫ్ ట్రూత్. ఆ సత్యాన్వేషణ చేసిన తర్వాత దాని ఆధారంగా సూత్రాలు తయారైతే, ఆ సూత్రాల ఆధారంగా టూల్స్ తయారైతే, ఎక్విప్మెంట్ తయారైతే అది టెక్నాలజీ అంటారు. ఈ సైన్స్ ని, టెక్నాలజీని వినియోగించుకొని మన జీవితంలో ఒక ఉన్నతమైన మానవులుగా ఎదగడమే సైంటిఫిక్ టెంపర్. అందులో ఏంటిది? మెథడ్ ఆఫ్ సైన్స్ లో ఫస్ట్ క్యూరియాసిటీ, క్రిటికల్ అబ్జర్వేషన్ అండ్ క్వశ్చనింగ్. దేన్ని మూఢంగా నమ్మకు, యూ హౌ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. అది విజ్ఞాన దర్శని చెప్పినా, అది బుద్ధుడు చెప్పినా, అది అంబేద్కర్ చెప్పినా, అది రమేష్ చెప్పినా, అది ఇంకే గురువులో ఇంకెవరో చెప్పినా, యూ హౌ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఇది ఇట్లనే అవుతుందా, ఇది నిజమా, ఇది కాదా, క్వశ్చన్ చేయి, ఆన్సర్ దొరుకుతుంది. సెర్చ్ ఫర్ ఆన్సర్, క్వశ్చన్ దగ్గర ఆగిపోకుండా. ఆ దేవుడు అనే భావం ఆ రోజు క్వశ్చన్ చేసిండు, ఏమీ లేదు, ప్రకృతి అతీత శక్తి అనుకున్నారు. కానీ అక్కడ ఆగిపోలే మానవ మేధస్సు యొక్క గొప్పతనం ఏంటంటే ప్రశ్నని అక్కడే ఆపదు. ఆ ఆన్సర్ సెర్చ్ చేసే క్రమంలో కొత్త అంశాలు తెలుసుకుంటూ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనుకుంటూ 1400-1500 ఏళ్ల వెనక్కి కూడా ఏం జరిగిందని ఈరోజు చెప్పగలుగుతున్నాం. క్వాంటమ్ మెకానిక్స్ ఎంత అద్భుతమైన విజ్ఞానం ఈరోజు. అసలు మాస్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ హిగ్స్ బోసాన్స్ పార్టికల్స్ ఏది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం సత్యేంద్రనాథ్ బోస్ చేసిన హైపోథెసిస్ ఏమిటి అనేదాన్ని ఈరోజు లార్జ్ హైడ్రోజన్ కొలాయిడల్ ఎక్స్పెరిమెంట్ నిరూపించి దాని ఆనవాళ్ళు పట్టుకుంది కదా బోసాన్స్. దైవకణం అంటారు. ఇట్స్ నాట్ గాడ్ పార్టికల్. వాళ్ళు మొదలు పెట్టుకున్న పేరు ఏంటంటే గాడ్ డామ్డ్ పార్టికల్. దైవభావం లేకుండా ఉండడానికి మనకు కావాల్సిన ఆ వాస్తవాలు తెలిస్తే, దాని గురించి అంత మైక్రో లెవెల్ అంశాలు దొరికితే ఇంకా అసలు మనకు ఈ మొత్తం అసలు ఈ యూనివర్స్ ఎలా అంటే బిగ్ బ్యాంగ్ తర్వాత ఏం జరిగింది ఏమిటి ఇవన్నీ తెలుస్తాయి. సో ఆ విధమైన రీసెర్చెస్ చేస్తూ ఉన్నారు, 100 కోట్లు పెట్టి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనందరం కూడా వైజ్ఞానికంగా ఎదగాలని, మీరందరూ సైంటిఫిక్ లీడర్స్గా ఎదగాలని. మా ఉద్దేశం మీరు ఇక్కడ ఉండి ఇట్లా పోయి ఏదో 4 సార్లు ఏదో సినిమా చూసినట్టు చూసుకోవడం కాదు. మీరు నేర్చుకోవాలా, మీరు కూడా ప్రోగ్రామ్స్ చేయాలా, మీరు కూడా
వైజ్ఞానిక అంశాలని వివరించే వాళ్ళుగా ఉండాలి. ఇందుకోసం విజ్ఞాన దర్శిని ఆన్లైన్ టాక్స్ నిర్వహిస్తుంది. మేము ప్రతి నెల ఏదో ఒక పుస్తకం మీద కానీ ఒక అంశం కానీ అందరికీ PDF పంపించి దాని మీద డిబేట్ పెడతాం. మనకి ఏమర్థమైంది, దాంట్లో ఏమర్థం చేసుకున్నాం, తెలియకపోతే కూడా మాకు తెలియలేదు, మేము చదవలేదని కూడా మన వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకుని అందరూ మాట్లాడి ఆ విధంగా మనల్ని మనం నిరంతరం ఎక్విప్ చేసుకుంటూ మన మేధస్సును పెంపొందించుకునే ప్రయత్నం. సో అందులో మీరు అందరూ భాగస్వాములు కావాలని, మీరు కూడా మా విజ్ఞాన దర్శిని లీడర్స్కి ఎదగాలనే మా ఉద్దేశం. సో ఇప్పుడు మిగతా అంశాలు ప్రారంభిద్దాం. తులసిరామ్, ఆదం రాజ్.